కూడా వీళ్ళు ప్రభుత్వం ఉండేటప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే పవన్ ఉమ్, కళ్యాణ్ జగన్ ఏదైతే తెలుగుదేశం బీజేపీ మూడు కలవకుండా ఉండాలనే ప్రయత్నంలో మునిగిపోయారే గాని ఉమ్, మనం రాష్ట్ర ప్రజలకు ఏం చేశాము? ఉమ్, ప్రతి సంవత్సరం రచ్చబండ కార్యక్రమం రేపు జనవరిలో స్టార్ట్ చేస్తామన్నాము. 5 సంవత్సరాలు ఏ సంవత్సరంలో మీ రచ్చబండ కార్యక్రమంలో కూర్చొని ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయని తెలుసుకోనుంటే ఈ 11 స్థానాలకు వచ్చుండదు. ఆ రచ్చబండ ఉమ్, కార్యక్రమం 5 సంవత్సరాలు జరపలేదు. అదే ఏ రోజైనా ఒక్క రోజున ఉద్యోగస్తులతో కూర్చొని ఉమ్, మాట్లాడి వాళ్ళతో చర్చించునుంటే ఉమ్, ఏదో సజ్జలను లేదా వాళ్ళ అటెండర్లు పంపించకూడదు. స్వయాన ఉద్యోగస్తులు కోరారు, ఉమ్, మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలి, మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలంటే ఉమ్, ఏ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులతో కూర్చొని మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ రోజు కూర్చొని మాట్లాడుంటే ఈ రోజు 11 స్థానాలకు వచ్చే పరిస్థితి ఉండదు. ఉమ్, అదే విధంగా కార్యకర్తలను పక్కన పెట్టేసి ఉమ్, సచివాలయ వ్యవస్థని తీసుకొని వచ్చి కార్యకర్తల్ని ప్రజలకు దూరం చేసి సచివాలయ వ్యవస్థను దగ్గరికి చేసి ఈ రోజు కార్యకర్తలు కూడా దూరం అయ్యే పరిస్థితి అయిపోయి మళ్ళీ 2.0 మీకు న్యాయం చేస్తానని చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏదైతే అంటే మీ ఉద్దేశం ఒక జన్మభూమి కమిటీ మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకర్తల రూపంలో సురేష్ గారు. అడ్డదుడ్డంగా మాట్లాడడం అనేది కాదు. నేను వైఎస్ఆర్సీపీ పతనానికి ఏమి కారణమో చెప్తున్నాను. అవునన్నా, కార్యకర్తలు దూరం పెట్టారంటే కార్యకర్తల్ని మీలాగా దోపిడీలో భాగస్వామ్యం చేయలేదనా? వాళ్ళ పటిష్టం గురించి ఎక్కడ చర్చ బ్రహ్మనాయుడు గారు మాట్లాడితే మధ్యలో మాట్లాడలేము. సురేష్ గారు వారిని చెప్పండి, వారి సమయం తక్కువ ఇచ్చాము. పటిష్ట గురించి ఎప్పుడు మాట్లాడకుండా తెలుగుదేశం ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, వీళ్ళు ముగ్గురిని ఏ విధంగా విడదీయాలి, వీళ్ళు కలిస్తే మనకు ఏదైతే మనకు ఇది ఉండదు, డిపాజిట్లు ఉండవు అని చెప్పి ఉద్దేశంతో గత 5 సంవత్సరాల పరిపాలన పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురిని మీరు కలవండి, మీరు దమ్ముంటే కలవండి, మీరు దమ్ముంటే కలవండి అన్నారు. దమ్ముంటే సింగిల్ గా రండి అన్నారు. దమ్ముంటే బ్రహ్మనాయుడు గారు దమ్ముంటే మీరు సింగిల్ గా రండి అని లాస్ట్ 5 సంవత్సరాలు వారు గట్టిగా సింగిల్ గా రండనో మీరు కలవండనో ఇప్పుడేమో 3 పార్టీలు కాదు మీరు 5 పార్టీలు కలిసి రండి అంటున్నారు. ఆ రోజు కూడా చెప్పారు, మీరు కలిసి రండి మాకేం భయం లేదని చెప్పి. నేను చెప్పడం ఒకటి, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొకరిని నమ్ముకోకుండా స్వయాన ఆయన గ్రౌండ్ లెవెల్ లో దిగి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏ విధంగా పనిచేసాడు ఆ విధంగా కానీ పనిచేస్తుంటే ఈ రోజు ఖచ్చితంగా సీట్లు పెరుగుంటాయి, కనీసం ప్రతిపక్ష పాత్ర దక్కుంటారు. అది కూడా లేకపోయి ఈ రోజు కూడా సంక్షేమం గురించి తెలుగుదేశం లేదు, సంక్షేమం తెలుగుదేశం లేదంటే వైఎస్ఆర్సీపీ కూడా 6 సంవత్సరంలో అన్ని కంప్లీట్ చేయలేదు. అవునండి సార్, ఏదైనా 2.5 సంవత్సరం టైం తర్వాత గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిందా, కనీసం యావరేజ్ గా అయినా ప్రజల మన్నలు పొందిందా అని మనం చెప్పే అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే రిజల్ట్ వీళ్ళు కూడా ఇస్తారు, అంతే 100%. రిజల్ట్ ఇచ్చారు, అదే రిజల్ట్ ఇస్తారు. అవును, అభివృద్ధిలో గానీ సంక్షేమంలో గానీ లా అండ్ ఆర్డర్ లో గానీ కంట్రోల్